పచ్చటి పొలాలతో చుట్టూ ఉన్న ఒక శాంతమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక కష్టపడే రైతు ఉండేవాడు. అతని పేరు రంగయ్య. అతనికి కుటుంబం లేదు, అతను ఒంటరిగా ఉండేవాడు. ఒక వర్షపు రాత్రి రంగయ్య తన పొలాలు పరిశీలించి తిరిగి వస్తుండగా ఓ మృదువైన మ్యా శబ్దం వినిపించింది. మధ్య పొలంలో ఒక చిన్న పిల్లి వణికుతూ తడిగా ఉండేది. ఏమాత్రం ఆలోచించకుండా రంగయ్య ఆమెను ఒక వెచ్చని బట్టలో చుట్టి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజునుంచే రంగయ్య జీవితం మారిపోయింది. మితు అతని ప్రియమైన మిత్రురాలిగా మారింది. రంగయ్య పొలాలకు వెళ్తే ఆమె వెనుక వెళ్తూ నీడలో అతన్ని గమనించేది. రాత్రిళ్ళి అతని పక్కనే ముడుచుకుని నిద్రపోయేది. ఒకరోజు పిల్లి మరియు రంగయ్య పడుకున్న సమయంలో దొంగ రంగయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. అది గమనించిన పిల్లి గట్టిగా మియావ్ అని అరిచింది. ఆ పిల్లి అరుపులకు రంగయ్య బయటికి వచ్చి దొంగను పట్టుకుని పిల్లితో కలిసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీసులకు పట్టించారు. ఆ రోజునుంచి పిల్లి పేరు ఊరిలో మార్మోగిపోతుంది. గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. పిల్లి దొంగను పట్టించినందుకు మిథు ఓ నాయకురాలిగా మారింది. పిల్లలు ఆమెతో ఆడటానికి వచ్చేవారు. ఆమె కథను స్థానిక పాఠశాల పుస్తకాలలో కూడా చేర్చారు. సాయంకాలం కొబ్బరి చెట్టు కింద రంగయ్య కూర్చొని పిల్లితో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాడు. ఇలా పిల్లి మరియు రంగయ్య సంతోషంగా జీవించేవారు. ఇదని ఇవాల్టి కథ. ఈ కథ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.